మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు లావణ్య. రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వారిపై కేసు కూడా నమోదు చేయలేదన్నారు లావణ్య. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని హెచ్చరించారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయట్లేదంటూ వాపోయారు లావణ్య. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారానికి సంబంధించి కూడా రోజుకొక మలుపు తిరుగుతుంది. తాజాగా ఒక మంత్రి పేరు వినిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు లావణ్య గారు, చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా మీరు నార్సింగ్ పిఎస్ కు వస్తున్నారు, పోతున్నారు, ఏం జరుగుతుంది, ఏంటి? నా పైన నిన్న మళ్ళీ దాడి జరిగిందండి. ఇంకొక 4 ఆడవాళ్ళు వచ్చారు కేర్ టేకర్స్ అన్న పేరుతో. మొన్న కూడా కేర్ టేకర్స్ అన్న పేరుతోనే వచ్చారు. ఉన్న ఒక గొల్లం కూడా ఫోర్స్ఫుల్ గా తోసేసి లోపలికి రావడం జరిగింది. రాజ్ తరుణ్ మరి అంత పెద్ద సెక్యూరిటీ బౌన్సర్స్ పెట్టేసి ఎందుకు ఇలా పీపుల్ అలౌ చేస్తున్నారన్నది నాకు అర్థం కాలేదండి. మీ వ్యవహారంలో ఒక మంత్రి ఇన్వాల్వ్ అయ్యారు. మీరుంటున్న విల్లాకి సంబంధించి కూడా తనఖా పెట్టారు. ఆయన మిమ్మల్ని విల్లా వెకేట్ చేస్తున్నారు, తీసుకున్న ప్రయత్నం, అసలు ఏం జరుగుతుంది, ఏంటి? మంత్రి గారు ఏం కాదండి, వాళ్ళ త్రూగా వచ్చిన మనిషి దగ్గర మేము మనీ తీసుకుంటూ ఉన్నాము. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఏమైనా కావాలి అంటే మనకు అయిన వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా, అలా అయిన వాళ్ళని ఒక 5 lakhs అలా అడుగుతున్న టైంలోని ఒకేసారి ఎమర్జెన్సీకి రాస్తారని ఎవరో ప్రొడ్యూసర్ కి కట్టాలి అన్న దగ్గర ఒకేసారి 25 లక్షలు కావాలి అని అన్నప్పుడు 25 లక్షలు తీసుకోవడం జరిగింది 2021లో. ఒక 2 years వరకు ఇంట్రెస్ట్ కట్టాడు. దాని తర్వాత మాకు అవుతున్న గొడవల్లోని కట్టకుండా వచ్చాడు. ఇంటి పేపర్సే కదా పెట్టింది, ఇంకా లావణ్యకే కదా ఇల్లు ఇచ్చేస్తున్నాను అన్న దాంట్లో కట్టకుండా వచ్చాడనమాట. తప్పించుకోవచ్చు అన్న దగ్గర నువ్వు, ఎందుకంటే నాకు రాజుకు జరుగుతున్న గొడవల్లో కూడా ఇంకా నువ్వే ఉంటున్నావు కదా, నువ్వే కట్టుకో అన్న వరకు కూడా వచ్చాయి. వాళ్ళు ఒకసారి ఫోన్ చేసి ఏంటి ఇంట్రెస్ట్ కట్టట్లేదు అన్న దగ్గర మీరు లావణ్యనే అడగండి, ఆమె ఉంటుంది కదా అన్న కూడా చెప్పాడంట ఈ 1 year లో. సో వాళ్ళు నన్నే ఇంకా రాజు ఎత్తకపోతే నేను నాకే ఫోన్ చేసి కట్టమన్నారు. నా తల తాకట్టు పెట్టినా నేను కట్టలేనండి, నా దగ్గర 50,000 లేవు, 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అన్నాను. 2 days లో మేము ఆక్యుపై చేసుకుంటామన్నారు. 10 రోజులను ఆగండి, నాకు ఖాళీ చేయడానికి టైం పడుతుంది అన్నాను. 1 week టైం ఇచ్చారు. అంటే ఈ వ్యవహారానికి సంబంధించి రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు తెలుసా మీరు ఇట్లా ఒక విల్లా తనఖా పెట్టి డబ్బులు తీసుకున్న వ్యవహారం వాళ్ళకి తెలుసా? అంటే వాళ్ళు మా దగ్గర అయితే ఉండరు కదండి వాళ్ళకి తెలియడానికి. బట్ రాజు అయితే చెప్పినట్టున్నాడు, ఎందుకంటే 10 లక్షలు అప్పు ఉంది అన్నదైతే ఒకసారి చెప్పడం జరిగింది. మాకు అప్పులు ఉన్నాయి అన్నదైతే తెలుసు వాళ్ళకి. అండ్ ఇప్పుడైతే నేను చెప్పే వచ్చాను, ఎందుకంటే నేను కాల్ వచ్చినప్పుడు కూడా ఇమీడియట్ గా నేను పైకి వెళ్ళి నేను రాత్రి అంకుల్ ఇలా కాల్ వచ్చింది, మీరు చేసిన ఒక ఆవేశం వల్ల మనం ఇప్పుడు సమాధానం చెప్పుకోలేకుండా అయ్యింది చూసారా పరిస్థితి అన్నాను. అలా బ్లాంక్ ఫేస్ తీసుకొని ఉన్నారు. అంటే కొద్ది రోజుల క్రితం రాజధానికి సంబంధించిన పేరెంట్స్ వచ్చారు, మీ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళని కూడా ఉండేందుకు మీరు ఒప్పుకున్నారని తెలిసింది. మళ్ళీ ఎందుకు వివాదానికి సంబంధించి పిఎస్కి వచ్చారు? నిన్న రాత్రి మళ్ళీ ఇంకొక 4 కేర్ టేకర్స్ అని వచ్చారండి. ఇప్పుడు అంకుల్ ఒక్కరు బాత్రూమ్ కో దీనికో లెగడానికి అవసరం ఉన్నప్పుడు ఒక మనిషి అయితే సరిపోతారు. 4 మనుషులు పోనీ వాళ్ళు రావడం అటాకింగ్ వచ్చినప్పుడు అర్ధరాత్రి తలుపులు కూడా ఇప్పుడు లేవు లాక్ చేసుకోవడానికి. మా ఇంట్లో ఇప్పుడు మమ్మల్ని పోషిస్తుందంతా నా తండ్రి ఎన్ని రోజులు నన్ను కాపలా కాస్తూ కూర్చుంటాడు. వాళ్ళు మరి దాడికి చేయడానికే వస్తున్నారు, కబ్జా చేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కొద్ది నెలలుగా మీరు రాజధాని వ్యవహారానికి సంబంధించి కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన విల్లాలో ఉండట్లేదు, ఎక్కడో సీక్రెట్ ప్లేస్ ఉంటారు, ఆ మీద ఫైట్ చేస్తారా, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయి ఎలా అయితే చర్యలు తీసుకోవడం జరిగిందో, చట్టం ఎవరికి చుట్టం కాదు, అది హీరో అయినా సరే నేను రాజ్ తరుణ్ పైన అగేన్స్ట్ కూడా ఫైట్ చేసింది. అందుకే ఖచ్చితంగా రాజ్ తరుణ్ దీని వెనకాల కారణం నాకు జరిగిన అవమానానికి అసాల్ట్ కి రాజ్ తరుణే కారణం అయితే రాజ్ తరుణ్ కి కూడా కేవలం చట్టపరంగా ఏమున్నాయో అవన్నీ కూడా జరగాలి. కోర్టు మెట్లు రాజ్ తరుణ్ కూడా ఎక్కాలి. హీరో అయినా సరే తనైనా ఎక్కాలి. ఇప్పుడు మా పైన కేసు ఉన్నప్పటికీ మేమే వెళ్తున్నాం హియరింగ్స్ అన్నిటికీ. రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళకూడదు? అంటే హీరో అయితే వెళ్ళకూడదా? ఎవరైనా సరే వెళ్ళాలి. కోర్టు ఎవరికైనా సేమ్ ఉండాలి. నేను ఆ రైట్స్ కోసమే ఫైట్ చేశాను. నేను ఖచ్చితంగా లీగల్ గా వెళ్తే వస్తానండి. రాజ్ తరుణ్ మీకు ఒక విల్లా ఇచ్చారు, ఆ విల్లాని కొన్ని కారణాల వల్ల మీరు వెకేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విల్లాని వెకేట్ చేస్తే మీకు ఆయనకు సంబంధించిన ఎఫర్ట్ కావచ్చు, మీ పేరు మీకు ఇచ్చినది కూడా పోతుంది. కాబట్టి ఎట్లా దీనికి సంబంధించి ఎట్లా ఫైట్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఆక్యుపై మాత్రమే చేస్తున్నారు కదండి, పర్మనెంట్ గా అయితే తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే కేసు క్లియర్ అయ్యే టైంకి ఖచ్చితంగా అంటే తిరిగి ఆ విల్లా మళ్ళీ మీకు వస్తుందని ఒక నమ్మకం ఉందా?
ఎవరికి చెందితే వాళ్ళకి వస్తుందండి. రాజ్ తరుణ్ నేను కలిసి జీవనం సాగించిన తర్వాత కొన్నాము. రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారు ఆస్తి కాదు, మా నాన్నగారు ఆస్తి కూడా కాదు, మా ఇద్దరిది. అతను బయటికి వెళ్ళి పని చేశాడు, నేను ఇంట్లో ఉండి పని చేశాను. ఇద్దరికి సగభాగం ఉంటే బాగుంటుంది. అది పూర్తిగా నాది అనను, పూర్తిగా రాజ్ తరుణ్ అని కూడా అనను. అప్పులు క్లియర్ అయిపోయినప్పటికీ సరే, ఏమున్నా సరే అది ఇద్దరికి సగభాగంగా చెందుతుంది. రాజ్ తరుణ్ కి సగం, నాకు సగం, ఎవరి లైఫ్ వాళ్ళది. లేదండి, లేదు. దూరంగా ఉండి దొంగగా ఆడుతున్నాడు. మగాడివి హీరో అంటున్నావు, రియల్ లైఫ్ హీరో కాదు, రియల్ లైఫ్ హీరో కావు. ఒక్క ఆడదాని జీవితంలో ఇంత శత్రుత్వం చేపిస్తున్నావు రాజ్. అన్నం పెట్టిన చెయ్యి నా మీదకి ఇలా చేపిస్తున్నాడు, కరెక్ట్ కాదు. ఇంకా అదొకటే కోరుతున్నాను, బయటికి రా రాజ్. మాట్లాడుకుంటే యుద్ధాలు జరుగుండేవి కాదు అంటావు. నిజంగా అది నువ్వు నమ్మితే బయటికి రా, క్లియర్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా తన ఇంటికి వద్దకి కొంతమంది వస్తున్నారు. నేను రాత్రి కూడా తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ వ్యవహారంతో పోల్చుకుంటే కూడా గతంలో రాజ్ తరుణ్ ఇప్పుడు ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లాకి సంబంధించి కూడా తనఖా పెట్టి ఒక 50 లక్షలకు సంబంధించి కూడా ప్రస్తుత మంత్రి వద్ద తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొద్ది రోజులుగా కొంత వడ్డీ చెల్లించకపోవడంతో సదరు మంత్రి అనుచరుల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు లావణ్య. ప్రస్తుతానికైతే తాను విల్లాను వెకేట్ చేస్తున్నాను, ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా కోర్టులో న్యాయ పోరాటం చేసిన తర్వాత కూడా రాజధాని వ్యవహారానికి సంబంధించి కూడా ముందుకు వెళ్తానని చెప్పి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు ఆమె ప్రస్తుతం ఉంటున్న విల్లాను వెకేట్ చేసి ఒక ప్రాంతంలో సేఫ్ జోన్ కు వెళ్తున్నట్టుగా ఆమె చెప్తున్నారు. సాయితో కలిసి కిరణ్ టీవీ, హైదరాబాద్. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజు రోజుకు కొంత వివాదంగా మారుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఓవరాల్ గా ఇప్పటి వరకున్న అప్డేట్స్ ఏంటి? మరోసారి తనకు ప్రాణహాని ఉందంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఆవేదన కూడా వ్యక్తం చేసింది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, మరొకసారి రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారానికి సంబంధించి కూడా తెర మీదకి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఇది వ్యవహారానికి సంబంధించి కూడా అనేక ట్విస్టులు కొనసాగిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ప్రస్తుతం కోకాపేటలో లావయ్య విల్లాకి సంబంధించి కూడా గతంలో ఒక మంత్రి వద్ద తనఖా పెట్టి సంబంధించి కూడా డబ్బులు తీసుకున్నామంటూ కూడా చెప్తుంది. దీనికి సంబంధించి కూడా గడిచిన 3 నెలలుగా వడ్డీ కట్టకపోవడంతో సదరు మంత్రి అనుసరులు కూడా తమకి ఫోన్ చేశారు అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక మనతో కొద్దిసేపటి క్రితం లావణ్య మాట్లాడుతూ కూడా ఈ లావణ్య ఉంటున్న విల్లాకి సంబంధించి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. 2018, 19, 22లో కూడా సదరు మంత్రి వద్ద నుంచి కూడా తాము 3 దఫాలుగా 50 లక్షలకు పైగా తీసుకున్నాము. దీనికి సంబంధించి రాజ్ తరుణ్ కొందరి డైరెక్టర్లకి డబ్బులు ఇచ్చే క్రమంలో కూడా ఆ విల్లాని తనఖా పెట్టి కూడా సదరు మంత్రి వద్ద డబ్బులు తీసుకున్నామని చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ప్రస్తుతానికి అయితే రాజ్ తరుణ్ వారికి అందుబాటులో లేకపోవడంతో తనను కాంటాక్ట్ చేస్తున్నారు. 3 నెలలుగా తనకి ఫోన్ చేస్తున్నారు. తనను కొంత ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. తన వద్ద నీ తీసుకున్న డబ్బుకు సంబంధించి కూడా వడ్డీ కలిసే పరిస్థితి నా దగ్గర లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తాజాగా కొద్ది రోజుల క్రితం కూడా సదరు మంత్రి పేచి నుంచి కూడా తనకి ఫోన్ వచ్చినట్టు లావణ్య కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతానికి అయితే కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి రాజ్ తరుణ్ లావణ్య విల్లాకి సంబంధించి ఎవరు తనఖా పెట్టారు, ఆ మంత్రి ఎవరన్నది కూడా కొంత చర్చ జరుగుతుంది. మరొక 5 రోజుల్లో తాను ఉంటున్న కొక్కపేట విల్లాకి సంబంధించి కూడా సదరు మంత్రి అనుచరులు వచ్చి కూడా దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు ఆగండి అంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే గడిచిన కొద్ది రోజులుగా రాజధానికి సంబంధించిన తల్లిదండ్రులు తన విల్లాకు వచ్చారు. ఆ తర్వాత వారి వెంట వచ్చిన కేర్ టేకర్స్ తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. తాజాగా నిన్న రాత్రి కూడా 4 మహిళలు తన మీద దాడి చేసే ప్రయత్నం చేయడంతో మరొకసారి నార్సింగ్ పిఎస్లకి కంప్లైంట్ చేయడానికి తను వచ్చారంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇక ఈ వ్యవహారానికి సంబంధించి రాజ్ తరుణ్ లావణ్య విల్లాకి సంబంధించిన వ్యవహారంలో ఆ మంత్రి ఎవరున్నారు, ఆ మంత్రి వీరికి ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారన్నది కూడా ప్రస్తుతానికి అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా గతంలో ఎందుకంటే 3 దఫాలుగా సుమారుగా 55 లక్షలకు పైగా తాము సదరు మంత్రి వద్ద విల్లాకు సంబంధించిన పేపర్లు పెట్టి కూడా 3 దఫాలుగా 50 లక్షలు తీసుకున్నామంటూ కూడా లావణ్య చెప్తున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ కి వారు టచ్ ఎవరైతే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తికి సంబంధించి కూడా మంత్రికి రాజ్ తరుణ్ కావచ్చు ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు టచ్ లో లేకపోవడంతో ఆ డీల్ సంబంధించి కావచ్చు తనఖా పెట్టే సమయంలో తను కూడా ఉండాను కాబట్టి ఆ మంత్రి అనుచరులు తనకు ఫోన్ చేశారంటూ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా 3 నెలల నుంచి సమయం కావాలి అడుగుతున్నాను, డబ్బులు
ఆ వడ్డీ కట్టేందుకు డబ్బులు లేవంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతానికైతే మేము తీసుకున్న వడ్డీకి సంబంధించిన గడువు ఏతుందో దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. దానికి సంబంధించిన గడువు కూడా మరికొద్ది రోజుల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో వారిని దాన్ని స్వాధీనం చేసుకొస్తారు. అప్పుడు మీరు ప్రత్యక్షంగా ఆ మంత్రి ఎవరు అనుచరులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం కూడా ఉంటుందంటూ కూడా చెప్పే ప్రయత్నం. ప్రస్తుతానికైతే ఆమె ఎవరి వద్ద ఇంత విల్లాని తనఖా పెట్టి డబ్బులు తీసుకున్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతుంది ఝాన్సీ రాణి. అలాగే కిరణ్, ఇక్కడ ఇంత గొడవ జరుగుతోంది, రాజ్ తరుణ్ ఎక్కడ అని ప్రశ్నిస్తోంది లావణ్య. మరోసారి తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంలో పోలీసుల వెర్షన్ ఎలా ఉండబోతోంది, వారేం చెప్తున్నారు, వారు ఈ విషయంలో జోక్యం చేసుకుని రాజ్ తరుణ్ ని స్టేషన్ కు పిలిపించే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా నటుడు రాజ్ తరుణ్ లావణ్య డ్రాయింగ్ స్టోరీకి సంబంధించి కూడా కొన్ని నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. పలు దఫాలుగా ఇదే నార్సింగ్ పిఎస్ కి లావణ్య వచ్చింది, తనకు న్యాయం చేయాలంటూ కూడా గతంలో అతడు సన్నిహిత సంబంధాలు కొంత రిలేషన్మెంట్ సంబంధించిన అన్ని చూపించింది. కాబట్టి తాజాగా ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తను ఉంటున్న విల్లాకు వచ్చి తన రాజ్ తరుణ్ సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించిన కేర్ టేకర్ చెప్పుకున్న వారు తన మీద దాడి చేసే ప్రయత్నం చేసినట్టు కూడా చెప్పడం. ప్రస్తుతానికైతే ఒకసారి డైల్ 100 లో కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత నేరుగా పిఎస్ కు వచ్చింది. తాజాగా నిన్న రాత్రి కూడా మరొకసారి ఆ మహిళలు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆమె ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎంటర్ నటుడు రాజ్ తరుణ్ లావణ్య విల్లా వ్యవహారానికి సంబంధించి కూడా వీరి వెనక ఎవరు తనఖా పెట్టారు, ఈ ఇద్దరికి డబ్బులు ఇచ్చిన మంత్రి ఎవరంతా కూడా ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.